Hi aspirants, today we are going to deal with an article that is published in the Minute newspaper. సో ఈరోజు ఆర్టికల్ ఏంటంటే స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయనున్న భారత్. సో స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీన్ని భారత్ కొనుగోలు చేయనుంది. సో అయితే ఈ ఈ భారత్ అనేది సో అయితే భారత సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సంస్థల నుంచే, ఆర్గనైజేషన్స్ నుంచే వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ మిసైల్స్ ఎలా ఉంటాయంటే సైనికులు ఈజీగా భుజంపై మోసుకెళ్ళగలిగేలా ఉంటాయి. ఎటువంటి క్లైమేట్ సిస్టంలో అయినా, రాత్రైనా పగలైనా, డే అండ్ నైట్ ఎటువంటి క్లైమాటిక్ సిస్టంలో అయినా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇవి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలను టార్గెట్ చేసి డెస్ట్రాయ్ చేయగలవు. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అంటే ఎటువంటి ప్రాంతాలలో అయినా, అంటే పర్వతాల్లో అయినా, మైదాన ప్రాంతాల్లో అయినా, ఎడారిలో, తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాంతంలోనైనా వీటిని ఈజీగా యూజ్ చేయవచ్చు. సో ఇంకా ఆర్టికల్లోకి వెళ్తే సో ఏంటంటే VSHORADS అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇట్ ఈస్ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే సో ఒక ఇండివిజువల్ పర్సన్ అయినా కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్ అయినా కానీ దీన్ని యూజ్ చేసి ఫైర్ చేయొచ్చు. సో ఫైర్ చేసే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అనమాట ఇది. సో దీన్ని DRDOస్ యొక్క రీసెర్చ్ సెంటర్ ఇమరత్ అనే ఒక ఆర్గనైజేషన్, ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇది ఇతర DRDOస్ ల్యాబొరేటరీస్తో కలిపి దీన్ని తయారు చేస్తుంది. సో దీంట్లో ఉన్న నోవెల్ టెక్నాలజీస్ ఏంటంటే మినియేచర్డ్ రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ ఏవోనిక్స్ ఒకటి. సో రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది వచ్చేసి సో ఇది ఆ శూన్యంలో ఆ రాకెట్ యొక్క పాత్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంటిగ్రేటెడ్ ఏవినిక్స్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్, క్లబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అండ్ ఎక్విప్మెంట్స్ అనమాట. సో ఇది కమ్యూనికేషన్కి, నావిగేషన్కి, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్కి, మానిటరింగ్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇందులో ఉన్న ఆర్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని ఒక ఎంసీక్యూస్ చూస్తే సో VSHORADS మిసైల్ రీసెంట్లీ సీన్ ఇన్ ది న్యూస్ డెవలప్డ్ బై ది విచ్ కంట్రీ అంటే ఇండియా, USA, రష్యా, జపాన్. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా అనమాట. సో ఇండియాలో ఉన్న సొంత పరిజ్ఞానాన్ని, మిషనరీ ఉపయోగించుకొని దీన్ని తయారు చేస్తున్నారు. ఇండిజినియస్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అనమాట ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇండియా అవుతుంది ఆన్సర్. సో ఇది ఆర్టికల్, ఈరోజు ఆర్టికల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.